హాయ్ ఫ్రెండ్స్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో మొదటి ప్రశ్న, బ్రిటిషర్లు కలకత్తాలో సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? సరైన సమాధానం 1774. రెండవ ప్రశ్న, ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు మాగ్నా కార్టా వంటిదిగా పేర్కొంటారు? సరైన సమాధానం విక్టోరియా మహారాణి ప్రకటన. మూడవ ప్రశ్న, గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారాన్ని కల్పించిన చట్టం? సరైన సమాధానము 1861. నాలుగవ ప్రశ్న, రాష్ట్రాల్లో ద్విసభ విధానానికి పునాదులు వేసిన చట్టం? సరైన సమాధానము 1935. ఐదవ ప్రశ్న, ఏ చట్టం బ్రిటిష్ వైస్రాయ్కి పోర్టుఫోలియో విధానాన్ని ఏర్పాటు చేసే అధికారం కల్పించింది? సరైన సమాధానం 1861. ఆరవ ప్రశ్న, భారతదేశంలో అతి తక్కువ కాలం అమలులో ఉన్న చట్టం? సరైన సమాధానం 1909. ఏడవ ప్రశ్న, కింది వాటిలో ఏ అంశాన్ని 1833 చార్టర్ చట్టంలో ప్రస్తావించలేదు? సరైన సమాధానం గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లలో భారత సభ్యుడికి ప్రాతినిధ్యం కల్పించారు. ఎనిమిదవ ప్రశ్న, కమ్యూనల్ అవార్డ్ ప్రధాన లక్ష్యం? బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం. సరైన సమాధానం వచ్చేసి బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం. తొమ్మిదవ ప్రశ్న, 1935 భారత ప్రభుత్వ చట్టానికి చెందని లక్షణం? సరైన సమాధానం వచ్చేసి డి, సార్వత్రిక వయోజన ఓటు హక్కును కలిగించడం. 10వ ప్రశ్న, కింది వాటిలో కౌన్సిల్ చట్టం కానిది? 1853 ఇది చార్టర్ చట్టం, మిగతావి కౌన్సిల్ చట్టం. ఏ ఈశాన్య రాష్ట్రంలోని కామెంగ్ ప్రాంతంలో భారత సైన్యం యుద్ధ కౌశల్ 3.0 పేరిట బహుళ డొమైన్ యుద్ధ విన్యాసాలను ప్రదర్శించింది? జవాబు అరుణాచల్ ప్రదేశ్. 2025 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఏ దేశం ఆసియాలోనే అత్యంత సురక్షితమైనదిగా నిలిచింది? జవాబు సింగపూర్. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2024-25 నివేదిక ప్రకారం భారతదేశంలో తొలిసారిగా పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య ఎంత మొత్తాన్ని దాటింది? జవాబు 1 కోటి. ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? జవాబు ఆగస్టు 27. ఏ దేశం 2026 మార్చి నుంచి తరగతి గదుల్లో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఇటీవల ఓ చట్టాన్ని ఆమోదించింది? జవాబు దక్షిణ కొరియా. ఇటీవల ఏ దేశంలో జరిగిన ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2025లో 700 మందికి పైగా భారత సైనికులు పాల్గొన్నారు? జవాబు ఈజిప్ట్.